నమస్తే అందరికీ, నేను మీ బిందు. వెల్కమ్ టు బిబాస్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో ఈరోజు నేను కానగత్తల చేపల పులుసు ఎలా చేస్తానో నా స్టైల్లో చెప్తాను, చూసేయండి. ఈ చేపల పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను 4 ఫిషెస్ తీసుకున్న, నీట్గా కట్ చేయించి నీట్గా 4 to 5 టైమ్స్ క్లీన్ చేశాను. క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, ఈ చేపకి ముళ్ళు ఎక్కువ ఉంటాయి, చూసుకొని నీట్గా క్లీన్ చేయండి. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాస్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. జీలకర్ర, ఆవాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తరిగి పక్కన పెట్టుకోండి. పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేయండి, 1/2 స్పూన్ ఆవాలు వేయండి, ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి, నెక్స్ట్ టమాటాస్ వేయండి, పచ్చిమిర్చి వేయండి, కొత్తిమీర వేయండి. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకోండి. చేపల పులుసుకి వెడల్పుగా ఉన్న కడాయి అయితేనే చేప ముక్క విరిగిపోకుండా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొంచెం కరివేపాకు వేయండి, మంచిగా ఫ్లేవర్ రావడానికి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ తీసుకొని అందులో వేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేయండి, 1.5 స్పూన్ సాల్ట్ వేయండి. ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గడానికి సాల్ట్ వేసాను. ఇప్పుడు బాగా ఫ్రై చేయండి. ఒక 5 to 6 మినిట్స్ ఇలాగే ఫ్రై చేశాక కొంచెం ఆనియన్స్ మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసాక పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా 5 to 6 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేయండి. మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు యాడ్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 4 పచ్చిమిరపకాయలు మిక్స్ చేసి వేసాం కాబట్టి చూసుకొని ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందాక చింతపండుని వాటర్లో నానబెట్టాం కదండి, చింతపండు బాగా పిండేసి ఆ పులుసుని ఇందులో వేయండి. మళ్ళీ 1/2 గ్లాస్ వాటర్ వేసి ఆ చింతపండు పిప్పు వచ్చే వరకు నీట్గా స్క్వీజ్ చేసి ఆ పులుసుని ఇందులో వేయండి. వేసాక ఒకసారి కలపండి. ఇలా 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఇలా 2 మినిట్స్ మగ్గాక ఒక 2 గ్లాస్ వాటర్ వేయండి. మీకు పులుసు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని వాటర్ వేయండి. వాటర్ వేసాక అలా ఒకసారి కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పులుసు 5 నిమిషాలు మరగనివ్వండి. పులుసు మరుగుతున్నప్పుడే పులుసు టేస్ట్ చూడండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకోండి. నాకు సరిపోలేదు, నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. తెల్ల కాగుతున్న పులుసులో నీట్గా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని అలా వేయండి. ఇప్పుడు నీట్గా చేప ముక్కలన్నీ పులుసులో ములిగేటట్టు గరిటతో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు పులుసుని మరగనివ్వండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు చేపల పులుసు అనేది ఇలా థిక్గా అయ్యి చేప ముక్క కలర్ చేంజ్ అయింది అంటే చేప పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, కమ్మని చేపల పులుసు రెడీ. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ఈ చేపల పులుసు టేస్ట్ ఎలా ఉందో మా వారు టేస్ట్ చేసి చెప్తానన్నారు, చూసేయండి. చూసారా, చాలా టేస్టీగా ఉందన్నారు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.